వెల్కమ్ బ్యాక్ టు అభిరుచులు కుకింగ్ ఛానల్. ఈరోజు అభిరుచులు కుకింగ్ ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ హోమ్ స్టైల్ ఎగ్ కర్రీ. ఈ ఎగ్ కర్రీని ఒక్కసారి ట్రై చేశారంటే మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి నీరు పోసుకొని అందులోకి 6 గుడ్లను తీసుకొని అర చెంచా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. గుడ్లు ఉడికేలోపు కర్రీకి కావాల్సిన కూరగాయలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా 4 చిన్న సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలను ఇలా చిన్న సైజులో కట్ చేయడం వలన తొందరగా ఉడకడంతో పాటు చక్కటి గ్రేవీగా తయారవుతుంది. అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలను ఇలా క్రాస్గా కట్ చేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. 4 చిన్న సైజు టమాటాలను ఈ సైజులో కట్ చేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర ఆకుల్ని ఇలా సన్నగా కట్ చేసి ఇసుక లేకుండా శుభ్రంగా కడిగి ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఈ కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకునేలోగా గుడ్లు చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు వీటిని పొట్టు తీసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పొట్టు తీసి పెట్టుకున్న గుడ్లన్నిటికీ ఒక కత్తితో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులోకి అర చెంచా నూనె, పావు చెంచా పసుపు, పావు చెంచా ఉప్పు, పావు చెంచా కారం పొడి వేసి అందులోకి గుడ్లను వేసి గుడ్లన్నీ కలిసే విధంగా బాగా కలిపి తీసి పక్కన పెట్టుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 చెంచాల నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. అర చెంచా జీలకర్ర వేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు మరియు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత పావు చెంచా పసుపు, ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని బాగా కలుపుకొని ఒక 4 నుంచి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత 2 చెంచాల కారం, 2 చెంచాల ఉప్పు వేసి మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం తగినన్ని నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక చెంచా ధనియాల పొడి, ఒక చెంచా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. కర్రీని టేస్ట్ చేసి చూసుకోవాలి. ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ సరిపోనట్లయితే మీ రుచికి తగినట్లుగా సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లని వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర ఆకుల్ని వేసుకొని కలుపుకోవాలి. చూసారా గ్రేవీ ఎంత చిక్కగా కలర్ఫుల్గా ఉందో. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరని కోరుతున్నాము. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాము.